నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈరోజు మనం డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో దాదాపుగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో సార్ చాలా వరకు వివాహాలు చేసుకున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అసలు వాళ్ళు విడిపోయేదాకా విడిపోతున్నారు కదా. అవి అరేంజ్ మ్యారేజ్ అయినా కావచ్చు, లవ్ మ్యారేజ్ అయినా కావచ్చు. వీళ్ళకి ఎలాంటి గీతలు ఉండాలి? సో వాళ్ళు కలిసి ఉండాలంటే ఎలాంటి గీతలు ఉండాలి? సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు, శుభాహ్వానం. హస్తసాముద్రిక శాస్త్రంలో వివాహ జీవితాన్ని గురించి బండిల్గా ఉన్నటువంటి సమాచారం ఉంది. అర్థమైంది. వివాహ జీవితం సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి వివాహ జీవితంలో డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి? చాలామంది డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అందువల్ల ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ దీని మీద నీట్గా గీస బాగా కనిపించడానికి. ఇక్కడ చూస్తే దీన్ని శిరోరేఖ అంటాము, దీన్ని జీవిత రేఖ అంటాము. ఈ రెండు రేఖల మధ్య గ్యాప్ ఉంది. ఈడ వైడ్ గ్యాప్ అంటాం. దీన్ని చిన్న గ్యాప్ ఉంటే మైనర్ గ్యాప్ అంటాం. దాదాపు 1 ఇంచ్ గ్యాప్ గానే ఉండిందంటే మేజర్ గ్యాప్ అంటాం. ఈ గ్యాప్ ఎక్కువగా ఉండి తర్వాత చేతులు, నేను ఎప్పుడు చెప్తుంటా, చేతులు ఇలా పెట్టినప్పుడు ఎడమ చెయ్యి పైకి రావడం, ఇక్కడ శిరోరేఖ దీని మధ్య గ్యాప్ ఉండడం, తర్వాత మధ్య వేలు ఉంగరం వేలు మధ్య గ్యాప్, ఈ రెండిటికి ఇక్కడ గ్యాప్ ఉన్నాయి, 1 2 3. ఈ గ్యాప్ విశాలంగా ఉండడం, రవి వేలుకును మధ్య వేలుకి మధ్య గ్యాప్ విశాలంగా ఉండడం. తర్వాత ఈ కుజస్థానం అంటాం. ఇదంతా కుజస్థానం, ఇది శుక్రస్థానం. ఈ కుజస్థానం శుక్రస్థానంలో అడ్డు రేఖలు వస్తాయి, ఇట్లా అడ్డంగా వస్తాయి రేఖలు. చాలామందికి ఉంటాయి అలాగా, ఇట్లా అడ్డంగా హారిజాంటల్ లైన్స్ ఆన్ మార్స్ అండ్ వీనస్ అంటాం. ఇవి గాన ఉన్నట్లయితే తప్పనిసరిగా కుటుంబ జీవితంలో కలతలు వస్తాయి, గొడవలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఇద్దరి మధ్య ఇప్పుడు భార్యకు గాన ఇలాగుంటే భార్య వల్ల, భర్తకు గాన ఇలాగుంటే భర్త వల్ల. ఎవరి చేతిలో ఇలాంటి ఫార్మేషన్స్ ఉంటాయో వాళ్ళ వల్ల కుటుంబ జీవితంలో కలతలు వస్తాయి. ఇద్దరికి ఉన్నిందనుకోండి, అవి చాలా హై రేంజ్లో పీక్ స్టేజ్లో ఉంటాయి. కాబట్టి ఇవి శుభ సూచకం కాదు. అందువల్ల వీటిని పోగొట్టుకోవాలంటే ఇది ఏర్పడింది చిన్నప్పటి నుంచి, ఏం చేయలేం. అందువల్ల అడ్జస్ట్మెంట్, సైలెంట్. ఏదైనా ఇద్దరి మధ్య ఒక తగవ వచ్చినప్పుడు, వాదన వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోయి, ఇలా ఉండేవాళ్ళు కొంత అడ్జస్ట్ అయిపోయి సర్దుబాటు చేసుకుని పోతూ ఉండాలి, పట్టించుకోకుండా పోతూ ఉండాలి. దానికి ఏం సమాధానం చెప్పకుండా విని సైలెంట్గా పోతుండాలి. ఈ అడ్డురేఖలు ఉండేది పోవాలంటే రోజు సూర్యుడికి ఉదయం పూట ఎండకు చేతులు ఇలా చూపించినట్లయితే ఒక 40 రోజులు అలా చేస్తే ఇవి కరిగిపోవడానికి అవకాశం ఉంది. మనం టెన్షన్ ఎక్కువ పడే కొద్దీ, ఆందోళన పడే కొద్దీ, గొడవలు పడే కొద్దీ ఇవి స్ట్రాంగ్ అవుతాయి. ఇవి జీవిత రేఖను దాటి లోపలికి రావద్దు, బయటికి. చూడండి, ఇక్కడ బయటకు వచ్చాయి, ఇక్కడ ఫేట్ లైన్ దాడుతుంది, రవిరేఖను దాడుతుంది, అన్నీ టచ్ అవుతున్నాయి. ఇక్కడ ఒక్కోసారి ఇక్కడి నుంచి పోయి ఇక్కడ వివాహ రేఖ ఉంటుంది, దాని మీద టచ్ అవుతుంది. ఇట్లాంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా డైవర్స్ అయిపోవడం, సపరేషన్, భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండడం, గొడవలు కావడం, మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, కలతల సంసారం అవుతుంది. 100కి 70% 75% ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఉండే వాళ్ళ చేతులు ఎక్కువ ఇలాగే ఉంటున్నాయి. అందుకే చాలామంది, నిన్న కూడా ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి చేతులు శుక్రస్థానం కుజస్థానం బాగా డ్యామేజ్ అయిపోయింది, అడ్డురేఖలు ఎక్కువ ఉన్నాయి, చేయంత విపరీతమైన అడ్డురేఖలు ఉన్నాయి. అర్థమైందా? ఈ గ్యాప్ ఎక్కువ ఉన్నది. దానివల్ల మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ డిస్టర్బ్, సెకండ్ మ్యారేజ్ డిస్టర్బ్, 2 పెళ్ళిళ్ళు డైవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ పెళ్ళి. ఇప్పుడు ఏజ్ ఏమవుతుంది? 35 దాడుతుంది. 35 ఇయర్స్కి ఇప్పుడు థర్డ్ మ్యారేజ్ అయితే ఏం జరుగుతుంది? ఆయన కూడా సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ ఆయన వస్తాడు. మళ్ళీ ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవాలి, సర్దుబాటు చేసుకొని పోతేనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. లేకపోతే 35 ఏండ్లు దాటిన అమ్మాయికి 38 37 ఏండ్లు అబ్బాయిని పెళ్లి చేయాలంటే, అబ్బాయికి కూడా 37 ఏళ్ళు అంటే వాడికి 1 2 పెళ్ళిళ్ళు అవుతాయి. కాబట్టి సెకండ్ మ్యారేజ్ అనేది సాధారణంగా నాట్ అడ్వైజబుల్. అది బాగా క్లిక్ అయ్యేది తక్కువ కేసు. అడ్జస్ట్ చేసుకుని పోతూ ఉండాలి. చిన్న వాదనలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు. ఎందుకంటే మ్యారేజ్ జీవితంలో ఒక మనిషి 30 ఏళ్ళు వివాహ జీవితాన్ని గడిపినాడంటే, పెళ్ళైన 30 ఏళ్ళు వివాహ జీవితం గడిపినారంటే 15 ఏళ్ళు రాత్రి పోతుంది కదా. 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు రాత్రి, ఇంకా 15 సంవత్సరాలు ఉంటాయి. ఆ 15 సంవత్సరాల్లో సగం 50% ఉద్యోగానికి పోద్ది, 7.5 సంవత్సరం. ఇంకా హాఫ్ ఇయర్ మనకి ఇంట్లో పనులు, వంటలు, పిల్లలు చూసుకోవడము, వాళ్ళకి భోజనాలు పెట్టడం, స్కూల్కి పంపించడం, ఎంటర్టైన్మెంట్, బయటకు వెళ్ళడం, ఇవన్నిటికీ ఒక హాఫ్ ఇయర్ పోద్ది. ఇంకా 7 సంవత్సరాలు అంటే 24 × 7 ఇయర్స్
24 గంటలు ఇంటూ 7 వారానికి 7 అట్లా 7 ఇయర్స్ మనం తీసుకుంటే మనకు హ్యాపీ జీవితం అనేది 7 సంవత్సరాలే మనిషికి ఉంటుంది. 30 ఏళ్ళు వివాహ జీవితంలో హ్యాపీగా ఉండడానికి టైము 7 గంటలే ఉంటుంది. 7 సంవత్సరాలే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఎందుకు రూయిన్ చేసుకోవడం, కిల్ చేసుకోవడం, అడ్జస్ట్ చేసుకుని ఎందుకు పోకూడదు? భర్తే కదా అన్నాడని భార్య అనుకోవాలి, భార్య కదా అన్నాడని భర్త అనుకోవాలి. ఈ అడ్జస్ట్మెంట్ నేచర్ ఉండాలి. మనం థ్రెడ్ పట్టుకొని అటు ఇటు లాగుతుంటే తెగిపోతుంది. అర్థమైందా? అట్లా ఇప్పుడుండే యువత ఏం చేస్తుందంటే తెంపుకోవడానికి రెడీ. అసలు ఎవరో చెబుతారు నువ్వు సిద్ధమా నేను సిద్ధమా అన్నట్టు, ఇద్దరు సిద్ధపడితే పోతుంది. అర్థమైందా? కాబట్టి నాట్ అడ్వైజబుల్. ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకుని పోవాల్సిన అవసరం ఉన్నది. కొంతమందికి పేర్లు, నేను ఇంతకుముందు చెప్పిన అమ్మాయి పేరు చాలా ఇంపార్టెంట్ పెళ్లి చేసుకునేటప్పుడు. సీత, గీత, లలిత, వనిత, శ్రీలత, ప్రేమలత, సమంత, తర్వాత సునీత, విజయశాంతి, పద్మావతి, శ్రీలత, కవిత, ఇట్లా పేర్లు ఉండే గీత, ప్రణతి, ప్రతిమ, ఇట్లా పేర్లు ఉండే స్త్రీలకి వివాహ జీవితంలో తప్పనిసరిగా కలతలు ఉంటాయి. 80% కలతలు ఉంటాయి. ఏదో 20% కలతలు ఉండవు ఇట్లా పేరు ఉన్నప్పటికీ. ఎందుకు అంటే శుక్రస్థానం బాగుంటుంది, వాళ్ళకి కుజస్థానం బాగుంటుంది. కుజస్థానములు అడ్డురేఖలు లేకుండా ప్లెయిన్గా బాగున్నట్లయితే గొడవలు ఏముండవు, ప్రశాంతంగా లైఫ్ సాగిపోతుంది. లేదా ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే చెక్ చేసుకోండి వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉందా, వాళ్ళ మధ్య అన్యోన్య దాంపత్య జీవితం ఉన్నదా. అన్యోన్య దాంపత్య జీవితం ఉండాలంటే ఎలా ఉండాలంటే ఇద్దరికి కుడి చేయి పైకి రావాలి. ఇట్లా పెడితే ఇద్దరికి కుడి చేయి పైకి రావాలి. ఈ శిరోరేఖ ఈ రేఖ రెండు కలవాలి ఇక్కడ. అర్థమైందా? జీవిత రేఖ శిరోరేఖ రెండు మెర్జ్ కావాలి. రెండు శుక్రస్థానం మీద అడ్డు రేఖలు ఉండొద్దు, కుజస్థానం మీద అడ్డు రేఖలు ఉండొద్దు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పింక్ రంగులు హ్యాండ్ ఉండాలి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుండాలి. సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. 20% 30% హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ లైఫ్ని సంతోషంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, లేరనేం లేదు. కానీ డిస్టర్బెన్సెస్ ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అర్థమైందా? దాన్ని తెలుసుకొని అడ్జస్ట్ అయిపోతే ఏమి లైఫ్ అనేది నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్. కాబట్టి మనం ఎవరు ఇక్కడ శాశ్వతం కాదు. ఉన్న రోజులు కొన్ని రోజులు ఉంటాం, ఎవరి డెస్టినేషన్ వస్తే వాళ్ళు పోతూ ఉంటాం దిగేసి. ఇది ట్రైన్ జర్నీ అనుకోవాలి. లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ట్రావెల్ ఇన్ ద ట్రైన్ అనుకుని పోతూ ఉంటే ఏం రాదు. వాదనలు పెట్టుకుంటే తాగుతా గొడవలు పెట్టుకుంటే డిస్టర్బెన్స్. కొంతమంది అంటే అలవాట్ల వల్ల కూడా మనిషి మధ్య డిస్టర్బెన్స్ వస్తున్నాయి. కొంతమంది సిగరెట్ తాగడం, కొంతమంది మందు తాగడం, కొంతమంది బానిస అయిపోవడం, డ్రగ్ అడిక్ట్ కావడం. అర్థమైందా? తర్వాత ఫైనాన్షియల్ సఫరింగ్ కావడం, అప్పులు ఎక్కువ చేసేసి డిస్టర్బ్ అయిపోవడం. ఇటువంటి వాళ్ళకు కూడా సంసారంలో కలతలు వస్తుంటాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ కష్టం అయిపోతుంది, డిస్టర్బెన్సెస్ ఎక్కువ వస్తాయి. ఇది కూడా ఒక కారణం. ఇది కూడా కొన్ని కారణాలు మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రావడానికి.